ఇప్పుడు మీ అమ్మకో నాన్నకో వ్యతిరేకంగా మీరు ఏదో చేస్తారు. నాన్నగారి జోబులో డబ్బులు కొట్టేస్తా డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, లేదా సినిమాకి చెక్కేస్తున్నారు అనుకోండి. ఓ రోజు పట్టుబడ్డారు, మీకే సిగ్గు అనిపించింది, నాన్నగారికి సారీ చెప్పారు, నాన్నగారు క్షమించారు. దాని అర్థం మళ్ళీ కొట్టేయమనా? దాని అర్థం మళ్ళీ కొట్టేయమనా? ఒకడి మీద కేసు పెడతారు, జడ్జి గారు శిక్ష వేశారు, కానీ జైల్లో అతనికి శిక్షాకాలం తగ్గించారు. మేబీ మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్ష చేశారు, యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించి ఇంటికి పంపించారు. అంటే మళ్ళీ జైలుకి రమ్మనా? కాదు. క్షమ విలువ ఏమిటంటే, క్షమ ఎందుకు? నువ్వు మళ్ళీ కొత్త బతుకు బతకాలని. ఎందుకు క్షమిస్తారు? అప్పుడప్పుడు స్టూడెంట్లు అల్లర్లలో వాళ్ళు స్టేషన్కి వెళ్తారు, స్టేషన్లోనే సెటిల్ చేసి వాళ్ళని పంపించేస్తారు. అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ వెళ్ళి బతిమలాడతాడు, అప్పుడప్పుడు కరస్పాండెంట్ వెళ్ళి బతిమలాడతాడు. అయ్యా, కేసు బుక్ అయితే వాడికి సర్టిఫికెట్ రాదు. దాని అర్థం ఏమిటి? వాడు బాగుపడాలని క్షమ. క్షమ మళ్ళీ పాపంలో పొల్లాడడానికి కాదు. ఎప్పుడైనా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లైనా క్షమిస్తాడంటే అర్థం ఏంటంటే, ఆయన క్షమాగుణం అంటే ఆయన ప్రేమను చులకనగా తీసుకుంటున్నామని అర్థం. నీకు పెళ్ళైన తర్వాత మీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందని మీ భార్యకి తెలిస్తే అప్పుడు మీకు మ్యూజిక్ తెలుస్తుంది. ఆవిడ క్షమించాక మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకోమని కాదు. ఒకవేళ నువ్వు మళ్ళీ ఆమె క్షమను కానీ నువ్వు తక్కువగా తీసుకొని, ఆమె ప్రేమను చులకనగా తీసుకొని నువ్వు మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే, లేదా ఇంకో గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకుంటే, ఈసారి ఇంకా గర్ల్ ఫ్రెండ్ల దగ్గరికి వెళ్ళకుండా చేసేస్తుంది నేను. సో అంచేత ఏమిటంటే, దేవుడి ప్రేమను క్షమను మనం ఎప్పుడు చులకనగా తీసుకోకూడదు. సో ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్స్ లవ్.